ఆ వ్యక్తికి ఓటేయండి అని అడిగారు. తప్పలేదు కదా. ఈ రోజున మీరు వందల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. టీడీపీలు, బీజేపీ, జనసేన ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఏళ్ళ నుంచి తీసుకొచ్చారు? మీరేమో ఎన్ఆర్ఐ ఫండ్లు ఇచ్చిన డబ్బులేమో తీసుకురావడం. ఎన్ఆర్ఐ ఫండ్ ఎంత వచ్చిందో ఈ రోజున జనసేన పార్టీకి వాళ్తా ఉన్నారు. ఎక్కడైతే 21 సీట్లలో జనసేన పార్టీ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. ఆ 21 సీట్లలో కూడా ఎన్ఆర్ఐ నుంచి వచ్చినటువంటి ప్రవాసం వాళ్ళందరూ కూడా ఈ రోజున అమౌంట్ సెట్ చేసి వాళ్ళు వాళ్ళే దగ్గరుండి ఎలక్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే డబ్బులు పంచుతూ ఉన్నారు. ఎన్ఆర్ఐ ఫండింగ్ ద్వారానే మరి జనసేన పార్టీ ఎలక్షన్ చేస్తూ ఉంది. ఇది అవునా కదా సమాధానం చెప్పమనండి. లక్ష్మణరావు గారు మీకు ప్రశ్న. ఇప్పుడు బాలకృష్ణ గారు పోటీ చేసే చోట, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే చోట, పిఠాపురంలోను మంగళగిరిలోను కూడా మీరు నుంచోబెట్టింది బీసీలని నుంచోబెట్టారు. ఇక్కడ 3 చోట్ల అయితే బీసీ మహిళలను నుంచోబెట్టారు. 3 చోట్ల